టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. రుషికొండ దగ్గర రిసార్ట్ కట్టారు కదండి, ఇది ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరి గురించి కట్టారు? ఇది ప్రజల కోసం కట్టట్లేదు, ఇది ప్రజల కోసం కట్టారని నమ్మబలికారు అంతే వైసీపీ వాళ్ళు. మనకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అవగానే ప్రజావేదికని కూల్చడం అనేది ఫస్ట్ తప్పు. ప్రజావేదికకి ఎటువంటి పర్మిషన్ లేవు అని కూల్చిపడేస్తారు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కదా. సో రుషికొండలో కట్టింది కూడా ఎటువంటి పర్మిషన్ లేవు, పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు. మరి దాన్ని కూల్చాలా, అది ఉంచాలా? అది కూడా ఒక ఇంద్రభవన్లో కట్టుకున్నారు. 500 కోట్లు ఖర్చు పెట్టారంటే ప్రజాధనం ఎంత కూని అవుతుంది? మనకి ఏపీ టూరిజం ఉండేది రుషికొండలో, చక్కగా సంవత్సరానికి మంచి ఆదాయం తెచ్చిన ఏపీ టూరిజం. అటువంటి టూరిజాన్ని తీసి ఈరోజు ఒక ప్యాలెస్ కట్టారంటే జగన్ దాన్ని అందమైన కొండది, అటువంటి కొండని గుండు కొండ కింద చేసి ఎవరు రైట్స్ ఇచ్చారు ఆయనకి? ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ప్రతిపక్షాలను అడగాలి, ఇది చెయ్యాలా వద్దా అని పర్మిషన్ తీసుకుని ముందుకెళ్ళాలి. ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత నాది ఇష్ట రాజ్యంగా అని చెప్పి ప్రజావేదికను కూల్చడం అనేది ఫస్ట్ తప్పు. రుషికొండని మంచి కొండని ప్రకృతిని నాశనం చేసి ప్యాలెస్ని కట్టడం అనేది రెండోది పని చేసింది. సో పర్మిషన్ లేకుండా ఆయన చేశారు కాబట్టి ఇది 100% తప్పే. దాన్ని ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఫామ్ చేశారో, గవర్నమెంట్ అనేది ఇప్పుడు అత్యధిక మెజారిటీ, అప్పుడు 24 సీట్లు అనేది మాకు రావడం జరిగింది. ఈరోజు చూసుకుంటే వైసీపీకి 11 సీట్లు రావడం జరిగింది. ఇది మ్యాజిక్, ఇది అంతను చెప్పాలంటే. ఎందుకంటే పబ్లిక్ కూడా ఒక సంవత్సరంలో విసుగు చెందారు పరిపాలన చూసి. ఇంకా మనం ఆపుకుందాం, ఇంకా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పి పబ్లిక్ ఆ విధంగా చూసి ఓట్లు అనేది బాగా వేయడం జరిగింది. ఫస్ట్ ప్రజానికానికి మా టీడీపీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటాం. కానీ ఏంటంటే ప్రజల ధనం కానీ ప్రజల తాలూకా కష్టాన్ని కానీ దోచుకున్నది ఒక్క ముఖ్యమంత్రి, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అది. సో ఇదేంటంటే చాలా తప్పులు చేశారు, తప్పులు అందరూ చేస్తారు, సరిదిద్దుకోవాలి. వాళ్ళకి వాళ్ళు తిట్టుకుంటారు, తిరిగి మమ్మల్ని అంటారు. వాళ్ళకి వాళ్ళు తిట్టుకుంటారు, తిరిగి ఏదో టీడీపీలు తిట్టారండి, టీడీపీలు చేస్తారు. ఏదైనా సరే ఫస్ట్ మనం మంచిగా ఆలోచించి, టీడీపీ నాయకత్వం ఒక క్రమశిక్షణ నాయకత్వం ఎప్పటి నుంచో ఉంది. అది ఒక బాధ్యతగా వ్యవహరిస్తుంది. ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా న్యాయం చేయాలి, వాళ్ళకి ఏదో ఒక అండ ఉండాలని చెప్పి చూస్తుంది. అటువంటిది ఈరోజు ఇసుక మాఫియా చేశారు, లిక్కర్ మాఫియా చేశారు, విశాఖలో చూసుకుంటే అన్ని ఆస్తులను తాకట్టు పెట్టారు. ఆఖరికి ప్రకృతిని నాశనం చేయడానికి రుషికొండ ఒకటి తయారైంది ఆయనకి, ప్యాలెస్ కట్టుకోవడానికి. ఇటువంటి ప్యాలెస్లు కట్టుకొని ప్రజల సొమ్ముతోని ఏం బాగుపడిపోతారు చెప్పండి? ముఖ్యమంత్రి అంటే జనాలకి న్యాయం చేయాలి, న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఎందుకు అని చెప్పి ప్రజలకు తీర్పిచ్చారు. ఇప్పుడు అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎటువంటి అవినీతి పనులు చేశారు? అవినీతి పనులు చేశారన్నది ప్రజానికానికి తెలుసు, మీ మీడియా మిత్రులు కూడా తెలుసు బాగా. ఎందుకంటే ఒక్క ఎంపీగా గెలిచి తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వెంటనే బాడీ ఉంటుండగానే అతను సంతకాల సేకరణ చూశారు పబ్లిక్ అనేది. అంటే అతనికి ధన వ్యామోహంతో పాటు రాజకీయ వ్యామోహం, పదవి వ్యామోహం. మనిషి పదవులు సంపాదించేయాలి. వాళ్ళ నాన్నగారు ఎక్కగానే ఏమీ లేదు ప్రాపర్టీ, ఎలక్షన్లో చూసుకుంటే 35 లక్షలు ఎంతో చూపించిన వ్యక్తి ఈరోజు లక్షల కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు? బినామీ కంపెనీలు పెట్టి వాళ్ళ పేరున వీళ్ళ పేరుని పెట్టి కలకట్టలో రన్ చేసి ఈరోజు లక్షాధికారులు అయ్యారు, కుబేర్లు అయిపోయారు. ఈరోజు ఇండియాలోనే అత్యధిక ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. దానికి ఎవరు మరి? ఇప్పుడు పెత్తందారులకి పోటీ అన్నారు. ఎవరు పెత్తందారు దీంట్లో? ఎవరు పేదవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి పేదోడా? 25 లక్షలు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన జగన్మోహన్ రెడ్డి పేదోడా? మంచి ప్యాలెస్ కట్టుకున్నాడు, ప్రజలకి ఏమొచ్చి చిన్న బాత్రూమ్లు కట్టాడు. జగన్ పేదోడా? అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాక్షి పేపర్, సాక్షి మీడియా అనేది ఏ విధంగా వచ్చింది వాళ్ళకి? ఎలా వచ్చింది వాళ్ళకి? తాత ముత్తాల నుంచి వచ్చిన ఆస్తులు ఏమైనా? ప్రజల నుంచి దోచుకున్న డబ్బు ధనాన్నే ఈరోజు మీడియా పెట్టుకొని, మీడియా అండతోటి, మీడియా ఒక దీంతో వాళ్ళు వెచ్చలవిడిగా చలామణి అవుతున్నారు. సో ఈ చలామణి అయిపోయింది, ఇంకా ప్రజలే బుద్ధి చెప్పారు. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా వాళ్ళు మారకపోతే ఇంకా వాళ్ళకి పార్టీ అనేది భూస్థాపితం అని అయిపోయినట్టే. ప్రజలు ఇచ్చిన తీర్పు అది.
ఇంకా ఆయన ఏం పాపాలు చేశారంటే నా నోటుంటే చెప్పుకుంటే నేను పాపాత్ముడు అవుతాను. ఎందుకంటే అది అందరూ తెలుసు, అది పబ్లిక్ బాగా తెలుసు. రాజకీయ అనుభవం లేని వ్యక్తి, ప్రజల్ని ఎలా పరిపాలించాలి, ఎలా చూడాలి, ప్రజలకి ఏంటి అవసరం అని తెలియని వ్యక్తి. నా పాకెట్ నిండాలి, నా కుటుంబం బాగుండాలి, నా తరతరాలు బాగుండాలని ఆలోచించే వ్యక్తి ప్రజలకి ఏం చేస్తాడు న్యాయం? ప్రజలకు చేయడం న్యాయం. ప్రజలు చేసే ముఖ్యమంత్రి కాదు ఆయన. కాబట్టి ఏంటంటే ఈరోజు ప్రజలే గుణపాఠం చెప్పారు. 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. అది తెలుసుకోవాలి మీడియా మిత్రులు కూడా. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి పదవులు ఇచ్చారు కదా, అతను ఎటువంటి శాఖలు అందిస్తారు? ఆయన చెప్పాలంటే తెలుగు ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఆయన రుణపడి ఉంటారు. ఎందుకంటే బాబు గారు 53 రోజులు అక్రమంగా అరెస్ట్ అయ్యి ఎటువంటి తప్పు చేయలేని వ్యక్తిని, 74 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని 53 రోజులు జైల్లో పెట్టి ఒక విచారణ కోసం పెట్టి ఎంతో బాధించారు అటువంటి వ్యక్తిని. ఆ వ్యక్తికి అండగా ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఉండకూడదు, ఉంటే ఇంకా రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. ఇప్పటికే మనకి 13 లక్షల కోట్ల అప్పు ఉంది. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోయినప్పుడు అప్పు చూసుకుంటే 300 అప్పు పెరిగింది. 300 అప్పు పెరిగిందంటే ఎవరి వల్ల, ఎవరు తప్పు చేశారు? ఎన్నిట్లు కూడా ఏంటంటే బాధ్యత జగన్మోహన్ రెడ్డి. దీనికి పవన్ కళ్యాణ్ గారు చాలా అండదండలే కంపల్సరీ. బాబు గారు మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి, అభిమానించి ఆయన్ని 21కి 21 సీట్లు అందించారు. అది రాష్ట్ర ప్రజల తాలూకా అభిమానం. కూటమి ఏ విధంగా గెలాలి, కూటమి ఎవరికి ఇస్తే సీట్లు బాగుంటుందని చంద్రబాబు నిర్ణయంతో ఈరోజు బీజేపీకి సీట్లు రావడం కానీ, టీడీపీకి సీట్లు రావడం కానీ, జనసేనకి సీట్లు రావడం కానీ చాలా గొప్ప విషయం. చెప్పాలంటే ఇది ప్రజల తీర్పు, ప్రజల నిర్ణయం, ప్రజల గెలుపు. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా బాబు గారికి అండగా ఉండి, పార్టీకి అండగా ఉండి, నాయకులకు అండగా ఉండి, ఆయన కార్యకర్తల నాయకులు కూడా ఎంత కష్టపడినా వాళ్ళు కూడా సీట్లు రాకపోయినా సరే ఆయన సీట్లు కూడా త్యాగం చేసి బీజేపీ కోవడం అనేది ఆయన తాలూకా విలువ, ఎంత విలువ ఉందనేది మనం చెప్పవచ్చు. ఆయన అంటే అటువంటి గొప్ప మహానీయుడు. అటువంటి వ్యక్తికి మా ఏపీ ప్రజల తరపున, మా తెలుగుదేశం ప్రజల తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు కొన్ని ఆఫీసులలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది గవర్నమెంట్ నిర్ణయం అండి. అది గవర్నమెంట్ పద్ధతి ప్రకారంగా చీఫ్ మినిస్టర్ తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆయన అయ్యారు కాబట్టి డిప్యూటీ సీఎం కింద. సో గవర్నమెంట్ రూల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆ విధంగా పెడుతూ ఉంటారు. దానికి ఎందుకంటే కూటమి గెలుపు కాబట్టి, ఒక తెలుగుదేశం గెలుపు కాదు ఇది. తెలుగుదేశం ఆయన పెట్టినా సరే కూటమిగా ఉన్నాం కాబట్టి, కూటమిలో ఆయన భాగస్వాముడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అంటే, కాబట్టి ఆయన ఫోటో ఉన్నా తప్పేం లేదు. అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఏ ఆఫీసులో ఎవరి ఫోటోలు ఉన్నారు అనేది. అది నాయకులు నిర్ణయిస్తారు.